ఈ వివాదంపై లావణ్య ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మార్నింగ్ నుంచి మీరు ఏమి తినకుండా ఇంతలా ఫైట్ చేస్తున్నారు. మీపై దాడి చేయడానికి అంటే అత్త మామల్లాగా వస్తే నేను ఆశ్రమించేదాన్ని, అలాంటిది వీళ్ళు వచ్చి నాపై దాడి చేశారు అంటున్నారు. అత్త మామలుగా ఎందుకని అడగలేదు? మీ నుంచి ఆ ప్రేమ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఆ ప్రేమ ఎక్స్పెక్ట్ చేసే నేను వాళ్ళని మళ్ళీ లోపలికి పిలిచానండి. అప్పుడు మా కనెక్షన్ ఇదైంది. కానీ ఎంతవరకు కరెక్ట్ దాడి చేయడం అన్నది ఏంటి? పోనీ అక్కడ అంత దాడి జరుగుతున్నప్పుడు ఒక్కసారి అయ్యో నా బిడ్డ అని అనిపించలేదా వాళ్ళకి? అక్కడ వాళ్ళు ఆపినా సరే అవమానం అన్నది డోర్ దాకా ఆగిపోయేది కదా. నాకు అవమానం డోర్ దగ్గర నుంచి గేట్ వరకు జరిగింది. 20 మంది చూస్తున్నారు. హరిచాను ఒక్కసారి ఆపమనండి అని ప్రైవేట్ పర్సన్ని మొలస్ చేశారు. కళ్ళ ముందు జరిగింది. నేను ఎలా క్షమిస్తాను రాస్తారు? నేను నిజంగా క్షమించను. ఈ చేత్తో అన్నం పెట్టాను. ఈ చేత్తో అన్నం పెట్టి చూసుకున్న మనిషిని ఇంత దారుణంగా ఖచ్చితంగా ఇంతకింతగా అనుభవించాలి. ఇది నా ఉసురు అంతా, ఇది నా ఏడుపు, ఇది నా పగ అంతా. ఇంకా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజధాని నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నిజం కావాలి, అతను వచ్చి క్లోజర్ ఇవ్వాలి. రేపటి నుంచి నేను తిండి తినకపోయినా సరే అదే ఇల్లు అక్కడే ఉంటాను. నేను తిండి లేకపోయినా సరే అదే కోర్టు మెట్లు కూర్చుంటాను. కోర్టు నా కేసుని స్పీడప్ చేసుకుంటాను. రాజధానికి శిక్ష పడాలి, రాజధాని జైలుకి వెళ్ళాలంతే. లేదా నాకు సమాధానం అయితే చెప్పాలి. చంపేదేంటి, రోడ్డు లాగేదేంటి? కుక్కరా నేను? అంటే అంతమంది కమ్యూనిటీ, అంతమంది ఇళ్ళు ఉన్నాయి కదా, అంతమంది మధ్యలో అంతలాగా దాడి చేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కళ్ళ ముందు ఇక్కడెక్కడ జరుగుంటే ఎవరైనా ఆపేవాళ్ళేమో. వాళ్ళ కమ్యూనిటీనే, వాళ్ళ పీపులే. ఒక ఫోన్ కాల్ కొడితే ఇప్పుడు సీసీ కెమెరాలే ఆగిపోయినాయి వాళ్ళకి. నాకు సహాయానికి ఎవరు వస్తారు? ఇంత క్రిమినల్ పీపుల్ మధ్యలో నాకు ఉండాలని ఏం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఆశ్రయం ఇచ్చారు, రాత్రి తీసుకెళ్లారు, ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళతోనే కంటిన్యూ అవుతారా, స్టే చేస్తారా? ఉండడం అయితే అదే ఇంట్లో ఉంటానండి. ఎందుకంటే నాకు సమాధానం వచ్చే వరకు నేను వెళ్ళిపోయే ఇది చేయను. అంటే అక్కడే ఉంటే నాకు ప్రాణాలకి రిస్క్ అవ్వచ్చు. అంటే నేనే లేకపోతే నా కోసం అంటే ఎవరు ఫైట్ చేయాలి అన్నది కూడా ఉండొచ్చు. వెళ్ళిపోవాలన్నది నా పేరెంట్స్ దగ్గరికి. 18 ఏళ్ళు బతికాను, మళ్ళీ తీసుకోరా నన్ను? తీసుకుంటారు కానీ లేదు, రాస్తారు. జైలు మెట్లు ఎక్కిన తర్వాత వెళ్లిపోతానేమో ఇదే ప్రాపర్టీ నుంచి. ఒకప్పుడు రాజధాని మీద కేసు పెడుతున్నాను, కానీ నువ్వు వస్తే నేను తీసుకుంటాను, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తానన్నారు. అప్పటి యొక్క లావణ్యకి ఇప్పుడు ఒక లావణ్యకి చాలా మార్పు వచ్చింది. దీనికి కారణం ఏంటి? అంటే ఎన్ని మాటలని భరించాలి నేను కూడా, ఎన్ని నిందలని భరించాలి? 1, 2 కాదు. కూర్చొని మాట్లాడుకుంటే ప్రతిదీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేవాడు, యుద్ధాలు జరిగేవి కాదు అనేవాడు. మాటకిచ్చే విలువ మనిషికిచ్చి ఉంటే యుద్ధాలు జరిగేవి కాదు అన్నది ఒక తమ్మేలుగా పెట్టుకొని బతికే మనిషి ఈ రోజున ఫిజికల్ అసల్ట్ ఎలా చేపిస్తాడు? మరి నేను అదే వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటే మరి నేను అమ్మగానే చూసుకున్నాను. నేను కూడా వాడిని సొంత అమ్మకే చేపిస్తాడు. అది అంటే లావణ్యకి చేపించినట్టుగా వాళ్ళ తల్లిదండ్రుల ముందే జరుగుతుంది. అదంతా వాళ్ళ తల్లిదండ్రుల ముందే జరిగింది. అంకుల్ ఆపిచ్చమనండి అన్నాను, కానీ మగాడిగా ఆయన కనెక్ట్ కాలేదేమో. నేను రాత్రి ఆంటీకి కనెక్ట్ అయింది. నేను ఆంటీ చేయి పట్టుకున్నప్పుడు ఆంటీ మీ కూతురుగానే నేను అనిపించలేదా అని ఆవిడ కంట్లో నీళ్ళు. ఒక్క సెకండ్ నాకు ఇంకా వద్దు అనిపించింది. నేను లోపలికి రానిచ్చాను అంతే. లెట్ దెమ్ స్టే. నాకు వాళ్ళ మీద ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు దాడి చేసిన వాళ్ళలో ఆడవేషం కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ మీద పగతో ప్లాన్ చేసుకొని వచ్చారంటున్నారా? ఖచ్చితంగా శేఖర్ భాష కావాల్సిందే అది. దాన్ని జుట్టు పట్టి బయటికి ఈడిచి చెయ్యాలన్నది శేఖర్ భాషదే. నారాజులా చేశాడు అని కూడా నాకు కొంచెం అనిపించట్లేదు. ఎక్కడో ఒక చిన్న క్లారిటీ అయితే నాకు కావాలి. ఇదంతా శేఖర్ భాషదే అని నా ఉసురు పోకుండా పోదు. అది శేఖర్ భాషకు కానీ వాడి కుటుంబానికి కానీ, వాడి ఇంట్లో మరి ఆడపిల్లే ఉంటే ఖచ్చితంగా 10 తగలాలి. తగలకూడదు, ఎవరికి రాకూడదు. ఇది వాడి కూతురుకు కూడా రాకూడదు. అంటే రాజధాని వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిపించలేదా మీరు? ఒక కాల్ కూడా మాట్లాడలేదా ఇదంతా జరిగిన తర్వాత రాత్రి? ఏమోండి, ఏం గొడవలో ఏం పంతాలో తెలీదు. నాకే ఒక్క సెకండ్ భయం వేస్తుంది. వరకు ఉంటుందో ఊపిరి ఉండదో అని, ఎంతవరకు ఇదని. ఇంత పంతాలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. మనస్ఫూర్తిగా సారీ చెప్పాను నేను, రాజు వచ్చాయి అని, లేదా రాజు సినిమాలు చేసుకో అని. ఏ దగ్గర కూడా నన్ను మనిషిగా కూడా యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ బ్యాడ్గా, ఓన్లీ నెగిటివ్లో పెడితే ఇంకా బతకూడదు అన్నలాగా చేస్తే ఎటుపోనో అర్థం అవ్వట్లా. అంటే ఒక ఆడపిల్ల ఇంతలా ఫైట్ చేస్తుంది, ఇంతలాగా కోర్టుల మెట్లు ఎక్కడం కానీ, ఇంతలాగా పోలీస్ స్టేషన్లకు రావడం కానీ చేస్తుంది. అసలు మీకు ఒక మూమెంట్లో అనిపించలేదా ఇదంతా అనవసరం, నాకు వదిలేద్దామని? వదలనండి. ఇప్పుడు నాకు జరిగిన ఇది ఫిజికల్ దాడి అన్నది అస్సలు చాలా తప్పు అంతే. అసలు హర్యానాతో అలా మాట్లాడడం నిజమండి. నేను మళ్ళీ కెరీర్ సెట్ చేసుకుందామని గోవా వెళ్ళినప్పుడు జరిగిన డిస్కషన్స్ అవి. కానీ నాకు 50 లక్షల కోసం నేను దీనికోసమే చేయలేదు. ఆ టైంలో రాజధాని ప్రాపర్టీ కూడా ఇస్తా అన్నాడు. ప్రాపర్టీ కోసం కాదు నేను ఫైట్ చేసింది. నేను
రాజస్థాన్తో ఉండాలి కావాలి అనుకున్నాను. బట్ రాజస్థాన్ నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అని అలా ఏమైనా చెప్పుంటే బాగుండేది. గొడవలు ఎందుకు అవుతున్నాయో తెలిసేది కాదు, ఇష్యూస్ అయ్యేవి. మరి రాజ్ స్ట్రగుల్ అయ్యేవాడా, మరి దేనికి అయ్యేదో కూడా తెలియదు. బట్ ఎండ్కైతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసి మళ్ళీ ఇంకెక్కొద్దు అనుకున్నాను నేను. మొన్న లాస్ట్ సారీ చెప్పాక అదే లాస్ట్, మీడియా అయినా లాస్ట్, పోలీస్ స్టేషన్ అయితే లాస్ట్ అనుకున్నాను. మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. అంటే హర్యానా మీ ఇంటికి వచ్చి మీరు లేని టైంలో మీ బ్రదర్తో కూడా తను కూడా మోసపోయాను రాజస్థాన్ చేతిలో అని చెప్పినట్లు మీరు చెప్తున్నారు. మరి అదెంతవరకు నిజం? నిజంగా చెప్పిందండి, నిజం. అది నాతోనే చెప్పింది. తన ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా ఏదో చెప్పింది. నేను ఇప్పుడు జరుగుతున్న దాంట్లోని లావణ్య ఒక్కతే తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే లావణ్య అయితే ఇష్యూని ఇంకా ఆపదు. ఇంకా నేను కూడా నా లైఫ్ అంతా కూడా నేను కూడా మీడియాలోనే ఉండే అందరి తప్పుని నేను ప్రూవ్ చేసుకుంటూనే చేస్తాను. ఇంకా శేఖర్ భాష కూడా అదే చేస్తున్నప్పుడు ఇంకా నేను కూడా అదే చేస్తానే కదండి. సో చాలామంది మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒకవేళ రాజస్థాన్ ఆ మగోడు కాదా నా ముందుకు ఎందుకు రావట్లేదు, కాకపోయినా నేను ఏలుకుంటాను అని చెప్తున్నారు. అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే మరి దూరం ఉండి చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నేనేం కత్తులు పెట్టుకొని పొడుస్తాను, నేనేం చంపేస్తాను? మనుషులమే కదా, కొజ్జావాడు చేసే పనులే చేస్తాడు అవి. మగాడైతే ముందుకొచ్చి మాట్లాడతాడు, మగాడు కాదు అని అంటాను. మరి అసలు ఇంత జరుగుతున్నప్పుడు మేమేదో ఇష్టం లేదు అని తెలుస్తుంది అండ్ మీతో కలిసి ఉంటారు అనుకుంటున్నారా మీరు? ఉండకపోనివ్వండి, ఉండను అని చెప్పమనండి. మీ డిమాండ్ ఏంటి? మీకు ఆస్తి వద్దు, అతని నుంచి ఏ ప్రాపర్టీ వద్దు, ఏ సెటిల్మెంట్ 50 lakhs సెటిల్మెంట్ని కూడా మీరు రిజెక్ట్ చేశారని చెప్తున్నారు. అసలు మీ డిమాండ్ ఏంటి? 2009లో స్టార్ట్ అయిన ఇది 2012లో ఐ లవ్ యూ అలా చెప్పాడు. 2014లో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నా రాజు నా బుడ్డి అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం. ఇంకా ముసలోళ్ళమైనా సరే అంటే ఒక 40-50 years తర్వాత కూడా ఎక్కడో మౌంటైన్స్ దగ్గర ఎక్కడో ఉంటాము. ఇప్పుడు చూసుకున్నట్టే నా రాజుని అప్పుడు చూసుకుంటాను. అదే నేను నమ్మేసి అదే నా మైండ్లో ఉండిపోయి బతుకుతున్నాను. ఈ రోజు అన్న దగ్గర రాజు లేడు అన్నది యాక్సెప్ట్ చేయలేకపోతున్నానేమో. పోనీ ఏమో డిమాండ్ ఏంటి అంటే ఇంకా లేదు అన్నది మనం చెప్పాల్సింది, లేదా 10 ఏళ్ల తర్వాత నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పాల్సింది. 10 ఏళ్ల వరకే నేను కూడా ఫిక్స్ అయ్యేదాన్ని కదా. నాకెందుకు నువ్వు ముసలోళ్ళ వరకు తీసుకెళ్ళావు? ఏదో ప్రాబ్లం వస్తే నువ్వు ప్రాపర్టీ అంటావు, నేను మరి కారు గుద్దినప్పుడు మరి నేను ఉన్నాను కదా, నీ పేరెంట్స్కి వాళ్ళు కేసు అయినప్పుడు నేను ఉన్నాను కదా, 40 ఏళ్ళ వరకు నేను కూడా ఆలోచించుకునే ఉన్నాను కదా, ఎందుకు ఆపేసావు నువ్వు నన్ను? అంతే, నాకు అంతకుమించి ఏం లేదు. రాజస్థాన్ మీ ముందుకు వస్తే ఏం క్వశ్చన్లు అడుగుతారు? ఏం అడగను, నన్ను మనిషిని చూసి కూడా అసలు చాలా రోజులు అవుతుంది. మేబీ గొడవ అంతా కూడా చూడలేకపోతున్నాను అన్నదానికి గొడవ కూడా ఏంటో కూడా అర్థం కాదు. ఉద్దకపోయింది, ఒకసారి చెప్పలేడా? ఇందాక ఎంత కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఏడు చేస్తున్నాను. నా ఎమోషన్స్ నాకే. అదే ఇంట్లో ఇంకొంతమందిని తీసుకొచ్చి లివింగ్లో పెట్టేస్తాను అని పర్మిషన్ మిమ్మల్ని అడుగుతున్నట్లుగా కొన్ని వినిపించినాయి. అది అడుగుతున్నాడు అండి, అడిగాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క పిల్ల కావాలి తెచ్చుకుంటాడు, ఇంకొక పిల్ల కావాలి తెచ్చుకుంటాడు. ఏదన్నా రాజు నన్ను అడిగినప్పుడు నిన్నో చెప్పేదాన్ని కాదు. అలా హర్యానాను కూడా తెచ్చుకుంటాను అన్నాడు. కాకపోతే హర్యానా అప్పటికి నేను లేను. వాళ్ళు బతుకుతున్నారు. రాజస్థాన్ వాళ్ళ పేరెంట్స్ కూడా హర్యానాతో మాట్లాడుకుంటున్నారు. కానీ కుక్క వద్దు అని కండిషన్ పెట్టింది ఆమె. నాకా ఇన్కమ్ సోర్స్ లేదు, నేను ఆ కుక్క పిల్లని తీసుకొని ఎట్టలను. అప్పుడు జరుగుతున్నది, అప్పుడు కష్టం అప్పుడుదే. నేను అప్పుడే పరువు తీయాలనుకుంటే అప్పుడే తీసేదాన్ని కదా. ఇంక ఈ రోజు కూడా నేను తీసింది ఫిజికల్ దాడి జరిగిన తర్వాత. ఇంకా నాకు తప్పక నేను తీసాను అంతే. ఇప్పుడు ఇవాళ నుంచి ఇంకా తీస్తాను. రాజ్ ఇది ఎక్కడికో వెళ్ళి నెగిటివ్ లీడ్ జరగకూడదు, దయచేసి ఆపేద్దాం, వెనక్కి కూడా మాట రూపంలో వచ్చి క్లోజర్ ఇచ్చేసి వెళ్ళిపో, నీ ఇంట్లో నువ్వే ఉండు, నేను ఉండొద్దు అంటే వెళ్ళిపోదాం, విడిపోదాం. నీకు విడిపోవడమే కావాలంటే విడిపోదాం, హ్యాపీగా విడిపోదాం. లావణ్య రాజస్థాన్లో ఉండడు, లావణ్య ఉంటుంది అంతే.